హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్య కబుర్లు. సో ఇవాళ వీడియో ఏంటి అంటే మనం కాకరకాయ ఫ్రై చూడబోతున్నాం అనమాట. సో ఒక 4 కాకరకాయలు తీసుకున్నాను నేను. ఇప్పుడు మంచిగా పైన పీల్ చేసేసుకొని రౌండ్గా కట్ చేసుకుందాం. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ అనమాట. సో ఫస్ట్ మనం పొట్టంతా కూడా తీసేసుకుందాం. నేను ఎక్కువ డీప్గా తీయట్లేదు అనమాట, పైన పైన మాత్రమే తీస్తున్నాను. సో కాకరకాయ అనగానే అందరికీ అంత ఫేవరెట్ ఉండదు, బట్ ఈ రెసిపీ నేను చూపించేది ఒకసారి ట్రై చేయండి, మీకు చాలా నచ్చుతుంది. అండ్ ఎవరైనా బ్యాచిలర్స్ ఉంటే వాళ్ళు కూడా సింపుల్గా చేసుకునేటట్టు చూపిస్తాను కాకరకాయ ఫ్రై. నేను కూడా లైక్ పెళ్ళి కాకముందు అసలు తినకపోయేదాన్ని అనమాట. ఇప్పుడు మాత్రం కాకరకాయ అంటే వన్ ఆఫ్ ది ఫేవరెట్ రెసిపీ అయిపోయింది నాకు. సో ఇప్పుడు ఇంకెందుకు ఆలస్యం, ఇదంతా కూడా పీల్ చేసేసుకొని కట్ చేసేసుకుందాం మనం ఇప్పుడు. ఇప్పుడు నీట్గా ఫ్రెష్గా పీల్ చేసేసుకొని కడుక్కున్నాను. ఇప్పుడు ఈచ్ మంచిగా రౌండ్గా కట్ చేసుకుందాం ఇప్పుడు మనం. ఇప్పుడు మంచిగా ఇలా కట్ చేసేసుకున్నాం కదా. ఈ లోపట ఉన్నాయి కదా, ఇవి నేను తీసేసుకుంటున్నాను అనమాట. ఈ లోపట ఇవి ఉన్నాయి కదా, ఇవి తీసేస్తున్నాను. సో ఇవన్నీ కూడా తీసేసుకొని సపరేట్గా చేసేసుకుంటాను ఇప్పుడు. మంచిగా నీట్గా లోపట ఉన్న గింజలన్నీ తీసేసాను అనమాట. ఇప్పుడు చేదు అనేది మనకు హాఫ్ వెళ్ళిపోయినట్టే. దీంట్లో మెయిన్ గింజలోనే చేదు ఉంటుందన్నమాట. కొంతమందికి ఫేవరెట్ ఉంటుంది గింజలు తినడం, అక్కడక్కడ ఇట్లా తగులుతూ ఉంటే బాగుంటుందని, బట్ మా ఇంట్లో అయితే తినరు. సో బేసికల్గా నేను తీసేసాను, బట్ అక్కడక్కడ ఒక్కొక్కటి అట్లా ఉంచాను. బట్ ఇది కూడా తీసేయకపోతే ఇంకా తినరు కాబట్టి ఇది మిస్ అయింది. సో ఇది కూడా తీసేసాను అనమాట. అండ్ ఇప్పుడు మనం దీంట్లోకి లైట్గా సాల్ట్ యాడ్ చేసుకోవాలన్నమాట. సో సాల్ట్ ఇంకా పసుపు, నెక్స్ట్ వచ్చేసి పసుపు ఇది యాడ్ చేయడం వల్ల ఏంటి అంటే చేదునంతా కూడా తీసేస్తుంది అనమాట. సో ఇవి రెండు కూడా మంచిగా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మిక్స్ చేసుకోవాలి. సో మంచిగా అన్ని కాకరకాయ పీసెస్కి పట్టేటట్టు చూసుకోవాలన్నమాట. సో అక్కడక్కడ మొత్తం మిక్స్ కాకపోయినా మనకు చేదు అనేది తగులుతుంది. సో పసుపు ఉప్పు రెండు యాడ్ చేసుకోవడం వల్ల మనకి చేదు అనేది వెళ్తుందన్నమాట. సో ఇట్లా ఒక 1 మినిట్ అట్లా మిక్స్ చేసేసుకొని మనము మంచిగా ఇదొక హాఫ్ అన్ అవర్ ఆర్ 20 మినిట్స్ వరకు మనం మూత పెట్టేసుకొని సైడ్కి ఉంచేసుకోవాలన్నమాట. ఆ తర్వాత పైన మనకి నీరు అనేది తేలుతుంది. సో ఒకసారి వాటర్లో వాష్ చేసుకుంటే నెక్స్ట్ సరిపోతుంది. ఫస్ట్ అయితే ఇది మనం ఒక 20 మినిట్స్ వరకు సైడ్ పెట్టేసుకుందాం. సో ఈ లోపట నేను ఒక మంచి లైక్ ఫ్లేవర్స్ యాడ్ అయ్యి ఒక పౌడర్ చూపిస్తానమాట. సో ఈ ఫ్రైలోకే కాకుండా దొండకాయ, బెండకాయ, లైక్ ఇలా కాకరకాయ ఎలాంటి ఫ్రైస్లోకైనా ఒక పౌడర్ రెడీ చేసి పెట్టుకుంటానమాట నేను. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇక్కడ చూపిస్తున్నాను మీకు. దీనికి కావాల్సినవి వచ్చేసి పల్లీలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, నువ్వులు, కొబ్బరి, ఎండు కొబ్బరి, ధనియాలు అండ్ పుట్నాలు అనమాట. సో ఇవి మంచిగా రోస్ట్ చేసుకోవాలి. లైక్ డీప్ రోస్ట్ కాదు, లైట్ రోస్ట్ అయితే సరిపోతుంది. సో ఇక్కడ నేను జీలకర్ర వచ్చేసి 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను అనమాట. సో ఇక్కడ ఒక లైక్ మనకి మార్నింగ్ హరీబరీ లేకుండా ఒక్కొక్క వెజిటేబుల్స్కి మంచి ఫ్లేవర్స్ యాడ్ అయ్యే పౌడర్ అనమాట ఇది. సో అన్ని పప్పులు కలుస్తాయి కాబట్టి ప్రోటీన్స్ మంచిగా యాడ్ అవుతాయి మనకి. లైక్ పిల్లలకి ఓన్లీ ధనియాల పొడి, లైక్ నువ్వుల పొడి ఇట్లా కాకుండా పల్లీలు, శనగపప్పు, మినపప్పు, కొబ్బరి ఇవన్నీ మంచి ప్రోటీన్స్ని ఇస్తుంది కాబట్టి, అండ్ కర్రీ కూడా మంచి ఫ్లేవర్స్ యాడ్ అవుతుంది కాబట్టి ఈ పౌడర్ మీరు మిక్స్ చేసుకొని పెట్టుకోండి. ఫ్రైస్లోకి మంచిగా బాగుంటుంది అనమాట. సో నేను ఇప్పుడు జీలకర్ర, పల్లీలు లైట్గా రోస్ట్ చేసుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తున్నాను, ఎలా చేస్తున్నాను ఇప్పుడు చూసేయండి.
సో థర్డ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనం శనగపప్పు వేసుకుంటున్నాము. అండ్ ఇవి ఎక్కువ రోస్ట్ కానవసరం లేదు. సో నేను శనగపప్పు, మినప్పప్పు ఒకేసారి వేసుకుంటున్నాను అనమాట. సో ఇప్పటి వరకు మనం 4 ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాము: జీరా, పల్లీలు, శనగపప్పు అండ్ మినప్పప్పు. శనగపప్పు, మినప్పప్పు నేను 1.5 టేబుల్ స్పూన్ తీసుకున్నాను అనమాట. సో ఇవి కూడా కొంచెం రోస్ట్ అవ్వాలి ఇప్పుడు. సో ఇక్కడ నేను నెక్స్ట్ నువ్వులు అండ్ ధనియాలు ఒకేసారి వేసుకున్నాను. నువ్వులు, ధనియాలు కూడా 1.5 టేబుల్ స్పూన్ తీసుకున్నాను అనమాట. సో వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఎక్కువ రోస్ట్ కాకుండా మంచిగా, ఇక్కడ నేను వేసుకుంది నువ్వులు కాబట్టి కొంచెం ఎక్కువ తొందరగా వేగుతున్నాయి. అండ్ మనకి వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మరీ ఎక్కువ రోస్ట్ కాకుండా చూసుకోవాలి, లేకపోతే పొడి అంతా కూడా చేదు అవుతుంది. అండ్ ఇక్కడ ఏంటంటే కొబ్బరి అయితే 1 టేబుల్ స్పూన్ అనుకోండి, చిన్న ముక్క కట్ చేసేసుకున్నాను అంతే. ఇక్కడ నేను పుట్నాలు మాత్రం రోస్ట్ చేయట్లేదు, మిగతావన్నీ కూడా రోస్ట్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు ప్రాసెస్ చూసేయండి. సో ఇప్పుడు మనము వేయించుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఉన్నాయి కదా, ఇవి చల్లారాలన్నమాట. పుట్నాలు మాత్రం నేను వేయించుకోలేదు, మీకు చెప్పాను కదా. సో ఈ చల్లారాక మనం గ్రైండ్ చేసుకోవాలి. ఈ లోపల మనం కాకరకాయ ఏదైతే మనం రెడీ చేసి పెట్టుకున్నామో 20 మినిట్స్ తర్వాత నేను ఇప్పుడు చూపించబోతున్నాను. సో 20 మినిట్స్ తర్వాత కొంచెం లైక్ నీరు అనేది ఫామ్ అవుతుందని చెప్పాను కదా, వాటర్ లాగా. చూడండి నా హ్యాండ్ కంటుంది. సో వాటర్ లాగా ఇలా అంటుతుంది. సో మనకేంటి అంటే ఇప్పుడు కాకరకాయని ఫ్రెష్ వాటర్తో, కూల్ వాటర్తో ఒక 2 to 3 టైమ్స్ వాష్ చేసుకోవాలన్నమాట. సో వాష్ చేసుకున్న తర్వాత మంచిగా దాంట్లో వాటర్ క్వాంటిటీ అనేది ఉంటుందన్నమాట. ఇలా మనం గట్టిగా లైక్ డ్రైన్ చేస్తే వాటర్ అంతా కూడా పోతుంది. సో అవన్నీ కూడా మనం ఇప్పుడు డ్రై చేసుకోవాలి. లైక్ ఒక 5 మినిట్స్ అట్లా మనం ఒక ప్లేట్లో పెడితే అవంతా కూడా డ్రై అయిపోతాయి అన్నమాట. సో నేను తీసుకున్న నేను వాష్ చేసుకున్న అన్ని కాకరకాయలు కూడా ఇలా డ్రై చేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు. సో మనం కాకరకాయ డ్రై అయిపోయే లోపల మనం వేయించుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఉన్నాయి కదా, ఇప్పుడు పౌడర్ లాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ వేయించుకునేవి వేసుకున్నాను, అండ్ మనకు పుట్నాలు మాత్రం వేయించుకోలేదు కదా, అవి కూడా దీంట్లో యాడ్ చేసేసాను. అండ్ దీంట్లో ఇంకొకటి ఏంటి అని అంటే సాల్ట్ దీంట్లో కొంచెమే యాడ్ చేస్తున్నాను అనమాట. మీరు కావాల్సి వస్తే కారం కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే కర్రీలో అయినా వేసుకోవచ్చు. నేను కారం ఇక్కడనే యాడ్ చేస్తున్నాను. అండ్ ఏంటి అంటే దీనికి ఒకటి మంచి ఫ్లేవర్ని యాడ్ చేసేది దీంట్లో మిక్స్ చేస్తున్నాను అనమాట, వెల్లుల్లి. ఇది ఆప్షనల్, మీకు ఒకవేళ నచ్చితే వేసుకోండి, లేకుంటే లేదు. ఉట్టి పౌడర్తోనైనా బాగుంటుంది, వెల్లుల్లితో ఇంకా సూపర్ ఉంటుంది అనమాట. సో మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పౌడర్ లాగా చేసుకున్నాను అనమాట. మరీ స్మూత్గా చేసుకోవద్దు, ఇలా నేను చూపించినట్టు చేసుకోవాలి. నెక్స్ట్ నేను నేను స్టవ్ పైన ప్యాన్ పెట్టేశాను. అండ్ కొంచెం హీట్ కాగానే దాంట్లో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను అనమాట. సో ఆయిల్ కూడా మంచిగా హీట్ అయిపోయిన తర్వాత దీనికి కావాల్సిన పోపు పెట్టుకోవడానికి అన్నీ వేసేసుకున్నాను. సో దీంట్లోకి నేను శనగపప్పు, మినపప్పు అవన్నీ కూడా వేసుకున్నాను. శనగపప్పు వచ్చేసి 1 టేబుల్ స్పూన్, మినపప్పు 1/2 టేబుల్ స్పూన్. అండ్ దీంట్లోకి నేను ఇప్పుడు జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పసుపు, ఎండుమిర్చి యాడ్ చేసుకోవట్లేదు, అది మీ ఇష్టం. నెక్స్ట్ ఇంగువ యాడ్ చేసుకున్నాను ఫ్లేవర్ కోసం. అండ్ కాకరకాయలు ఏవైతే డ్రైగా చేసుకున్నామో అవన్నీ కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. సో మంచిగా మిక్స్ చేసేసుకొని ఫస్టే సాల్ట్ వేసుకోకుండా మనము మూత పెట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇలా మూతతో కవర్ చేసేసాను. నెక్స్ట్ ఒక్కసారి ఒక 2 మినిట్స్ తర్వాత తీసేసిన తర్వాతనే నేను లైట్గా సాల్ట్ యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్ అంతా కూడా చూసేయండి.
సో లైట్గా యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే ఆల్రెడీ మనము మిక్స్ చేసుకున్నాం కదా, పౌడర్ లాగా చేసుకున్న వాటిలో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి. సో ఎక్కువ యాడ్ చేసుకోకండి, మీరు తీసుకునే క్వాంటిటీ బట్టి చూసుకొని యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు ఏంటి అంటే కాకరకాయలు 3/4 ఉడికిన తర్వాత, 3/4 కంటే ఇంకా కొంచెం ఉడికిన తర్వాత మనము వేసుకోవాలన్నమాట పౌడర్. మరి మొత్తం ఫ్రై అయినాక వేసుకుంటే కూడా పౌడర్ కొంచెమన్నా రోస్ట్ అయ్యేటప్పటికి మన కాకరకాయలు అన్నీ ఇంకా బ్లాక్గా అయిపోతాయి. సో చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఆల్మోస్ట్ హాఫ్ వరకు అయిపోయినాయి, చూస్తున్నారు కదా మనకి కాకరకాయలు అనేది చేంజ్ అవుతున్నాయి అన్నమాట కలర్. సో రౌండ్గా కట్ చేసుకున్నాం కాబట్టి మనము ఈజీగా మనం మలుపుకోవడానికి ఫ్రీగా మలుపుకోవచ్చు అనమాట వాటిని. సో నేను తీసుకుంది తక్కువ క్వాంటిటీ కాబట్టి ఈజీగా చేసుకోగలుగుతున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు ఎండ్లోకి వచ్చేసాం మనం ఆల్రెడీ. ఒక్కసారి లైక్ బటన్ పైన లైక్ కొట్టేసేయండి. అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ డన్, 3/4 వరకు అయిపోయినాయి అనమాట. సో నేను ఫాస్ట్గా హై పైన పెట్టేసుకొని ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకుంటున్నాను. మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే పౌడర్ చేసుకున్నాం కదా ఆ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఆల్మోస్ట్ నేను 3 to 4 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. సో మనకు ఒకటే క్రిస్పీగా కాకరకాయలే కాకుండా అక్కడక్కడ పౌడర్ కూడా మనం అన్నంలోకి మిక్స్ చేసుకుంటే బాగుంటుంది. సో ఇలా నేను స్టోర్ చేసుకుంటాను అనమాట, ఇలా గ్లాస్ టైప్ దాంట్లో స్టోర్ చేసుకుంటాను. ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా బయట పెట్టుకున్నా మనకు 1 month ఉంటుంది, ఫ్రిడ్జ్లో అయితే మనకు 6 months వరకైనా ఆగుతుంది. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కావ్య కబూర్లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.